హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గా యార్లగడ్డ చిరిన్ జూట్ వరల్డ్ ఛానల్ నుంచి ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, మొక్కలన్నీ కూడా కొంచెము డల్ అయిపోయినట్టు అవుతాయి అన్నమాట. ఎంత వాటర్ పోసినా కూడా మీరేం చేయాలంటే అప్పుడు కొంచెం ఈ మొక్కలకి కుదురులు చేసి మంచిగా వాటర్ అది పోసేసి కొంచెం మొక్కల మొదట్లో డిఏపి కనుక వేసినట్లయితే ఇలా చక్కగా ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కనకాంబరాలు కానీ మందారాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా చెట్టు అనేది ఆనోపంగా వచ్చేస్తుంది అనమాట. ఇందులో కరివేపాకు చెట్టు కూడా పెట్టాను నేను, చిన్నది కరివేపాకు చెట్టు కూడా చాలా చక్కగా వచ్చిందండి. అలాగే ఈ మందార చెట్టు కూడా మొగ్గలు కానీ పువ్వులు కానీ అంతా చాలా అంటే చాలా వస్తాయండి. మీరు నాకైతే రోజు పూజకి నేను పూలు కొనుక్కోకుండా సరిపోతాయండి మాకు. ఇది కూడా నేను బిల్డింగ్ పైన పెట్టానండి. అలాగే మల్లె చెట్టు మొదట్లో కూడా మీరు ఏం చేస్తారంటే కొంచెము కుదురు చేసేసి ఫుల్ వాటర్ పట్టేసి డిఏపి కొంచెం వేసి రోజు కనుక వాటర్ చేసినట్లయితే, మీరు వాటర్ ఇచ్చినట్లయితే ఇదిగోండి ఇలా వచ్చేస్తాయండి మొగ్గలు. ఇలా మొత్తం మొగ్గలు ఈ చిగురుతో పాటే ఈ మొగ్గలు కూడా ఇట్లా వచ్చేస్తాయండి. బాగా అంటే బాగా అండి. ఇదంతా కూడా ఇప్పుడు నేను ఆకు చూసేసాను, మొగ్గల మీద ఉంది అనమాట. ఇట్లా ప్రతి చెట్టుకి కూడా నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేస్తానండి. ఇట్లా వేస్తే చక్కగా పువ్వులు, మందార పువ్వులు, మొగ్గలు నాకు సమ్మర్ అని కాదు, వర్షాకాలం అని కాదు, మంచిగా ఇట్లా వచ్చేస్తాయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. కానీ డిఏపి వేసిన తర్వాత మొక్క మొదట్లో 1 స్పూను 2 స్పూన్ల కన్నా ఎక్కువ వేయొద్దండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేయండి. మొక్కలు మంచిగా ఆనోపంగా ఇలా చిగుర్లు వచ్చేసి వస్తాయి అన్నమాట. కుండీల్లో కూడా నాకు మంచిగా పూలు వచ్చేస్తాయి. ఇలాగే రోజెస్ కూడా ఇట్లా గుత్తులుగా వచ్చేస్తాయండి. ప్రతి దానికి కూడా ఇది మనం డిఏపి వేసి చక్కగా వాటర్ వేసేసి చేస్తే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేయండి. ఇలాగా మంచిగా రోజెస్ అనేవి మొగ్గలుగా వచ్చి పువ్వులు ఇలా ఇలా గుత్తులుగా పూస్తున్నాయి అన్నమాట అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నేను కూడా ఎవ్రీ 15 డేస్కి వేస్తానండి. అందుకే మీకు ఈ వీడియో రూపంలో నేను మీకు చెప్తున్నాను. అలాగే ఈ నిమ్మకాయలండి, గజ నిమ్మకాయలు ఇవి నేను ఇది నర్సరీలో తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఈ కుండీలోనే ఈ నిమ్మకాయలు గుత్తులుగా కాస్తాయండి. ఇవి అంతా కూడా నేను చేసేదల్లా ఏం లేదు, ఇంకా అంతే. చక్కగా వాటర్ పడతాను, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చక్కగా కుదురులు చేసి కొంచెం డిఏపి వేసి వాటర్తో చక్కగా ఇది చేస్తానండి. రోజు వాటర్ పడతాను మొక్కలకి. చూస్తున్నారుగా మీరు ఎలా వచ్చాయో ఈ కాయలు. ఇదంతా కూడా ఇది వచ్చేసి జామ చెట్టు అండి, ఇది చుట్టూ చామంతులు. మీరు కూడా అలా చేసి చూడండి, ట్రై చేసి చూడండి. చక్కగా వాటర్ అయితే మాత్రం ఇవ్వండి అండి. మీరు సమ్మర్ కదా, మనం ఏదో డిఏపి వేసేసామో వచ్చేస్తే అని వాటర్ ఇవ్వకుండా ఉన్నారో మొక్కలు చనిపోతాయండి మళ్ళా. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. చూస్తున్నారు కదా. బాయ్ అండి. నేను మీ చిరిన్ జూట్ నుంచి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.